అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కోమారెడ్డి పట్టాభిరామ్ గారు ఉన్నారు. అండ్ గౌరవనీయులు స్వామీజీ కమలానంద భారతి స్వామీజీ చర్చలో ఉన్నారు. అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అండ్ మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. ముందుగా స్వామీజీ నమస్కారం. నమస్కారం స్వామీజీ, ఈ ఆధారాలతో కూడిన ఈ విషయం బయటపడిన తర్వాత హైందవ ధర్మ పరిరక్షకుడుగా ఎంతో కృషి చేస్తున్న మీకు ఏమనిపించింది? అది తెలియగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే జీవితంలో ఇటువంటి ఒక దుర్దినము ఒకటి ఉంటుంది అని ఎప్పుడూ అనుకోలేదు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారు మనకు ఇలవేల్పు కులదైవముగా కొలుచుకుంటాం. ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తెలంగాణ మొత్తం అందరం కూడా, దేశమంతటా, ప్రపంచమంతటా. అవును, మీరు చెప్పినట్టు మతాలతో సంబంధం లేదు. అవును, తిరుమలకు సంబంధించిన విషయంలో కొద్దిగా అటు ఇటు అయినా కానీ హిందూ సమాజం చాలా భావోద్వేగానికి లోనవుతుంది. అవును, ఎందుకంటే ఆ దేవుడితో మనకు ఉండేటువంటి సంబంధము కలియుగ ప్రత్యక్ష దైవం. ద్వాపరయుగంలో శ్రీరాముడిలాగా, త్రేతాయుగంలో శ్రీరాముడిలాగా, ద్వాపరలో కృష్ణుడిలాగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామితో కలిసి జీవిస్తూ ఉన్నామనే భావన ప్రతి హిందువుకి ఉంటుంది. ఒక సువ్యవస్థితమైన చక్కటి తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థలో అన్ని బాగా జరిగిపోతున్నాయి, బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ ఇంతకంటే గొప్పగా ఏమీ లేదు అని ఆ రకమైన ఒక వాతావరణం మనకు చూపిస్తూ, ఇదిగో ఇక్కడ లోపం ఉంది, దీన్ని సరి చేసుకోండి అని చెబితే కూడా వినే స్వభావం లేక, ఎవరైనా ఏదైనా ఒకటి ఇదిగో ఈ పొరపాటు, ఈ తప్పు, ఈ లోటుపాట్లు ఉన్నాయని చెబితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి హిందువుల గొంతు నొక్కేసి, హిందువుల స్వేచ్ఛను హరించి, హిందువులను భయభ్రాంతులకు గురిచేసి, హిందూ మనోభావాలను గాయపరిచి చేసిన ఫలితమే 2 నెలల క్రితం ఎన్నికల్లో వచ్చింది. ఇప్పుడు దేవుడు తన ఫలితాన్ని ఇప్పుడు ప్రకటించాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారితోటి మీరు ఎన్నో మంచి పనులు చేశారా చేయలేదా పక్కన పెడితే, ఈ నెయ్యి విషయంలో మీరు కక్కుర్తి పడ్డారు. అంత తక్కువ ధరకి నెయ్యి ప్రపంచంలో ఎక్కడ దొరకదు, ఆవు నెయ్యి దొరకదు. అదే కదా. కాబట్టి దానివల్ల మీరు ఇబ్బంది. 900 రూపాయలు కూడా చాలా తక్కువ. 900 రూపాయలు అనేది కూడా తక్కువ. వాస్తవంగా ఈ రోజున ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు అయితే 4,000 నుంచి 8,000 రూపాయల దాకా కూడా ఒక్కొక్క కిలో అమ్ముతున్నారు. పాలు పద్ధతి ప్రకారం చేస్తే కిలో 8,000 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. కానీ బల్క్గా కొన్ని మీరు చెప్పిన ఈ ఫెడరేషన్, నందిని వాళ్ళు కావచ్చు, ఇటువంటి సంస్థలు 900 రూపాయలకు కూడా కొంత వాళ్ళు నష్టపోతూనే ఇస్తున్నారు. వాళ్ళేమి దాని మీద ఒక నయా పైసా లాభార్జన ఆశించి చేయటం లేదు. దేవాలయానికి, దేవుడి మీద వాళ్ళు కూడా ఒక భక్తిభావనతో ఇస్తున్నారు. ఆ నష్టాన్ని వాళ్ళు భరిస్తూ దేవుడు మరొక రూపంలో మనకి ఇస్తాడన్న భక్తితో వాళ్ళు ఇస్తున్నారు. కానీ అటువంటి ఒక మంచి అవకాశాన్ని కాలదనుకుని కకృతిపడి తక్కువ ధరకే నెయ్యి వస్తుందని చెప్పి చేసిన నిర్వాకం కారణంగా ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇది క్షమించరాని నేరం, మతపరమైన నేరం ఇది. మిగతా మీరు ఏం చేశారు? కాశ్మీర్లో దేవాలయం కట్టారా? అమరావతిలో దేవాలయం బడ్జెట్ ఎందుకు తగ్గించారు? అమరావతిలో కేటాయించిన భూమిని ఎందుకు తగ్గించారు? ఒక విశాలమైన దేవాలయము, భవిష్యత్తు రాజధానిని దృష్టిలో పెట్టుకుని 1 కోటి మంది జనాభా వచ్చినా, రోజు ఒక 15-20 లక్షల మంది అక్కడికి వచ్చిపోయేటువంటి వాళ్ళు వస్తూ పోతూ ఉన్నా, వాళ్ళందరూ